సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములై ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఆత్మీయ సమ్మేళనంలో ఘనంగా సన్మానం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్మార్గం అని చెప్పి ఏదైతే గతంలో 90% 10% ఉందో దాన్ని కొనసాగించాలని మరి మనం చేస్తూ నేను ముఖ్యంగా చివరిగా మీ అందరితో ఒకటే విషయం మనం చేస్తా ఉన్నా. నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఉన్నాం ఇక్కడ. మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మనకు దిశా దశ నిర్దేశం చేయడానికి వారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను 7 మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో కైవసం చేసుకునే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి ఏ మద్దతు అయినా ఎంత గుండె ధైర్యంతో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆ విజయం సాధించే క్రమంలో మీకు చేతులు అందిస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూడడంలో సర్పంచ్ల పాత్ర కీలకమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతిరోజు ఒకసారి గ్రామంలో కలి తిరిగితే సమస్యలేంటో తెలుస్తాయని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సర్పంచుల సంఖ్య 1551. ఇందులో కాంగ్రెస్ గెలిచింది 820 స్థానాలు, బీఆర్ఎస్ గెలిచింది 343, బీజేపీ గెలిచింది 269, 110 ఇండిపెండెంట్ వాళ్ళు కూడా 3 భాగాలు మొత్తం మళ్ళీ కాంగ్రెస్ వైపే వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళని రిప్రజెంట్ వాళ్ళు వస్తున్నారు. అంటే మొత్తంగా ఇప్పుడున్న అంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకున్న రిపోర్టు 53% సీట్లు కాంగ్రెస్కి వస్తే 22% బీఆర్ఎస్కు, 17% బీజేపీ వచ్చింది. ఇక బీజేపీ నాయకులు మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినామంటే లెక్కంతా ఇక్కడ పోయింది.